షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా ఈ 925 సర్వీస్ నెంబర్ ఉన్నటువంటి ఈ బస్ విశాఖ టు శ్రీకాకుళం వయా తగరపు వలస నాత వలస. సో ఈ బస్సు ఒక్కసారిగా భయంకరమైన వాతావరణాన్ని సృష్టించింది. ఒక్కసారిగా జనాల పైనకి దూసుకురావడంతో ఒక మహిళ ఇక్కడ ఈ బస్సు ఢీకొని మృతి చెందినటువంటి దారుణమైన ఘటన. అయితే ప్రత్యక్ష సాక్షి ఇక్కడే ఉన్నారు. ఇప్పటికీ నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఎందుకంటే ఆ బస్సు వచ్చిన స్పీడ్ చూస్తే మా అందరిపైకి దూసుకొచ్చేస్తుందేమో అని భయపడ్డాం మేడం. కానీ ఆ మహిళ పైనకి ఇంకొక అబ్బాయికి కూడా పెద్ద ప్రాణాపాయమే తప్పిందంటున్నారు. ఏం జరిగిందండి ఆ టైంలో? మీరు ఇక్కడే ఉన్నారా? అక్కడే నాకు బాగాలేదు మేడం గారు. ఊరు వెళ్ళాలా లేకపోతే కంచరపాలెం నేను ఉంటాను. నేను రియాలిటీగా నేను అంత స్పీడ్ లైఫ్లో చూడలేదు. అంటే నేను కూడా డ్రైవర్, ఆటోమేటిక్ బండి ఆటోలో తోలినతనే. నేను పక్కనే కూర్చొని జస్ట్ పడుకుని రిలాక్స్ అయ్యి ఇలా చూస్తున్నాను. బండిలో మటు ఎవరు లేరు, ఒక డ్రైవర్ గారు ఉన్నారు. మరి కండక్టర్ వెనకాల కూర్చోనో లేదో నాకు తెలియదు, కానీ డ్రైవర్ గారు వచ్చారు. వచ్చినంటే అమాయంతం వచ్చి ఆ పోల్లో కొట్టిన వెంటనే అందరూ ఉలికి పడిపోయాం మేము. అయితే దానికన్నా ముందు ఒక బాబు ఉన్నాడు, ఒక 15-16 సంవత్సరాలు అతను ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఆవిడ 2 బ్యాగులు పట్టుకొని ఉన్నారు. నేను ఆవిడకి చూసాను తప్ప నేను చెప్పలేని స్థితిలో, రే బస్సు వచ్చేస్తుంది, స్పీడ్గా వస్తుందిరా ముందుకు పరిగెట్టు అన్నాను. కేక పెట్టాను, అయినా వచ్చి గుద్దింది. నేను ఇంకా చూసింది జరిగిన వాస్తవం. బస్సు స్పీడ్ అంటే ఎంత దూరంలో దాన్ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు అంటే, జనరల్గా ఈ ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చినప్పుడు ఏ ఊరికి బస్సులు అక్కడ ఆగుతూ ఉంటాయి, కానీ ఇది ఏదో ప్రమాదంకి ఇది ఏంటంటే ఇప్పుడు పోలీసు వారైనా గవర్నమెంట్ వాళ్ళైనా తను తాగి డ్రైవ్ చేస్తారా లేకపోతే దాంట్లో బ్రేక్ ఫెయిల్ అనేది కంపల్సరీ నిర్ధారణ చేయాలి ఈ విషయానికి. ఇప్పుడు మేమే చనిపోయి ఉంటే మా ఫ్యామిలీ ఎంత బాధపడతారు? లేదు మేడం గారు, నడుచుకుని వస్తుంది పాపం. టాయిలెట్కు దానికి వెళ్ళి నేను అది కూడా చూడలేదు. అయితే ఈవిడ చనిపోవడం స్పాట్లో కరెక్ట్ వచ్చేసింది. దానికన్నా ముందు ఒక అబ్బాయి ఉండాడు. మరి ఏ ఊరు నేను అనుకుంటున్నాను, నేను ఒరే నాన్న జంప్ చేయను, అయినా గుద్దిందో లేదో నేను అప్పుడు కళ్ళ చెదిరిపోయింది. ఈ లోపల తగిలేసింది కదా, డాయమని సౌండ్ వస్తే మేమంతా ఉలికి పడిపోయాం. ఆ అబ్బాయి కూడా చనిపోయేవారు. ఇక్కడ ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు, నేను ఇక్కడే ఉన్నాను. అయితే ఒక్కసారిగా మహిళ ఇక్కడ నడుచుకుంటూ వస్తోంది. పాపం 2 బ్యాగులు కూడా ఆ మహిళకి సంబంధించినటువంటి బ్యాగ్స్ కూడా మనకి కనపడుతున్నాయి. అయితే ఈ బస్సు వస్తున్న అతి వేగం దూసుకొస్తుంది. ఇది లోపలికి వచ్చేసి మా అందరిపైనకి కూడా బస్సు దూసుకొస్తుందేమో అని భయపడుతూనే ఈ మహిళ ముందు ఒక 16 సంవత్సరాల అబ్బాయి కూడా ఉంటే, అరే బస్సు వచ్చేస్తోంది దూకరా జంప్ చేయరా అని నేను అరిచి ఆ అబ్బాయి ప్రాణాలు కాపాడాను అంటున్నాడు. ఇప్పటికీ కూడా అసలు ఎవరు ఆ మహిళకు సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. ఎందుకంటే ఆమె ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో. బట్ ద్వారకా బస్ కాంప్లెక్స్లో, ఆర్టీసీ కాంప్లెక్స్లోనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 25 దగ్గర శ్రీకాకుళం బస్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ పార్క్ చేయడానికి వస్తూనే వేగంగా దూసుకొచ్చింది. అయితే బ్రేక్ ఫెయిల్నా లేకపోతే ఇంకే కారణాలు అనే దానిపైన కూడా ఇప్పటికే ఆర్ఎం గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు, ఈ బస్సు ఈ పార్కింగ్ దగ్గరికి వచ్చే సమయానికి ఇక్కడ రిలాక్స్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇది అంత దూరం నుంచే ఈ బస్సు తీరు, వస్తున్నటువంటి స్పీడ్ చూస్తే ఇదేదో మా పైకి దూసుకొస్తుంది, సంథింగ్ ఈజ్ రాంగ్ అని నేను గమనించాను. ఎందుకంటే నేను కూడా ఒక డ్రైవర్నే, కంచరపాలెంలో ఉంటాను. కంచరపాలెం వెళ్ళాలా ఊరు వెళ్ళాలా అని డిసైడ్ అవుతూ ఇక్కడ వెయిట్ చేస్తున్నాను బస్ కోసం. కానీ ఆ మహిళ ఎవరో నడుచుకుంటూ వస్తునే సమయంలోనే మీరున్నారండి అప్పుడు ఇక్కడ చూసారా? ఎవరికో గాయాలయ్యాయి అని కూడా విన్నాము. తీసుకెళ్ళిపోయారమ్మా అతనికి. అబ్బాయి కొద్దిగా బాగా కోమలాగా ఉన్నట్టున్నాడు. షాక్ అయిపోయి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత 30 ఇయర్స్ ఇక్కడ కుర్రోడు ఉన్నాడండి. ఆ స్టేట్మెంట్ బాగా ఇచ్చాడు అబ్బాయి. ఎక్కడ ఉన్నాడు అటు సైడే. సో ఇక్కడ ఒక్కసారిగా బస్ డ్రైవర్లు కానీ మిగతా
ఈ ప్రయాణికులు కావచ్చు అందరూ కూడా ఒక్కసారిగా షాక్లో ఉన్నారు. ఎందుకంటే ఆర్టీసీ కాంప్లెక్స్ ఇక్కడ బస్సు ఇలాంటి ప్రమాదానికి గురైంది అంటే ఖచ్చితంగా పెద్ద ప్రమాదమే జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ అలర్ట్ అవ్వడం వల్ల చాలా వరకు ప్రాణాపాయం తప్పింది. కానీ ఆ మహిళ మాత్రం ఈ బస్సుని ఢీకొని ఇక్కడ చనిపోయినటువంటి దారుణాతి దారుణమైన పరిస్థితి. ఇక్కడ మనం బస్సు విజువల్స్ కూడా చూస్తే మీరు ఫ్రంట్ ఎలివేషన్లో ఇది పూర్తిగా చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి. లోపలికి పోల్ని గుద్దటం వల్ల ఎంత బలంగా మరి ఆమె ఆ పోల్కి అంటుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. చాలా దారుణం. బట్ ప్రత్యక్ష సాక్షి ఇప్పటికీ కూడా నేను షాక్లో నుంచి తేరుకోలేకపోతున్నాను. నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి మేడం. ఎందుకంటే ఆ బస్సు ప్రమాదంలో నేను చనిపోతే ఇంకెవరికైనా ఏదైనా అయ్యుంటే కుటుంబాల పరిస్థితి ఏంటి, అది తలుచుకుంటేనే నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అని చెప్తున్నాడు. బట్ ఒక్కసారిగా ప్రతి ఒక్కరు షాక్కి గురైపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. గేదెల ముత్యాలమ్మ 45 సంవత్సరాల ఆమె. అయితే కూతురు ఇంటికి ఫంక్షన్ కని వచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా బస్సు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందినటువంటి దుర్ఘటన జరిగింది. సో మీరేమవుతారండి? ఆమెకి అల్లుడు అవుతారండి, పెద్దల్లుడిని. ఎక్కడికి ఏ ఫంక్షన్కి వచ్చారు? ఆమె అన్నప్రాసన కోసం వచ్చారండి నిన్న. ఆవిడ ఉండేది ప్రాపర్ ఎస్కోట మండలం పోతనపల్లి గ్రామం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. అన్నప్రాసన అయిపోయిన తర్వాత తిరిగి ముఖం ఏ వాళ్ళు పడతారు, ఏ వాళ్ళు వెళ్ళడానికి బయలుదేరారు. మనవడిది మా అబ్బాయిది అనమాట. పెద్ద కూతురు మా ఇంటికి వచ్చారు. చిన్న కూతురు కూడా వచ్చారు, అందరూ వచ్చారు. వాళ్ళు ముగ్గురు కలిపి ఇక్కడ వాళ్ళు నలుగురు కలిపి ఇక్కడికి వచ్చారు. చిన్న కూతురు, వాళ్ళ పాప, వాళ్ళ బాబు, ఆవిడ కలిపి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు బస్సు ఎక్కించిన తర్వాత ఇవిడ వెళ్ళడానికి రెడీ అయ్యారు అనమాట. వాళ్ళు 4:30 ప్రాంతం, 30 గంట అవుతుందండి అంతే. వెంటనే ఇక్కడ న్యూస్ వెంటనే చూస్తాను నేను. అంతే అది చూసి ఇంకా ఇమీడియట్గా వచ్చాను అనమాట. ఇక్కడ ఉంటుందేమో బాడీ అని చూడడానికి వచ్చాను. లేదు కేజీ తీసుకెళ్ళిపోయి చెప్పారు. 45. అవునండి. డైలీ లేబర్ పని చేస్తూ ఉంటారు. డైలీ వైజ్ కూలి పనే చేస్తారు. ఎక్కేపాలెం హోటల్లో చేస్తారనమాట. కొంచెం పార్సల్ కడతారు. ఇద్దరు పాపలేనండి, బాబులు ఎవరు లేరు. ఇప్పుడు అప్పటి వరకు మీ ఇంట్లో శుభకార్యంలో ఉన్నటువంటి ఆమె మీ అత్తగారు ఒక్కసారిగా ఇలా ప్రమాదంలో మృతి చెందటం చాలా బాధాకరమైన విషయం. ఏం న్యాయం కోరుతున్నారు? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? అసలు ఏం జరిగిందో కూడా తెలియదు మేడం. ఇలాగ అయ్యింది. ఇప్పుడు వాళ్ళ కూతురికి ఇలా తెలియగానే ఫిట్స్ వచ్చి పడిపోయింది. మా కూతురికి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయామండి ఆల్రెడీ. మా మిస్సెస్ని, పెద్ద కూతురిని ఫిట్స్ వచ్చి పడిపోయింది. హాస్పిటల్ కూడా తీసుకెళ్ళిపోయారు. అక్కడ మా అమ్మ మన పెట్టాను. ఇక్కడ నేను మా ఫ్రెండ్ వచ్చాం అనమాట వెళ్ళడానికి. మొన్న మేడం, మొన్న వచ్చారు. నిన్న ఫంక్షన్ జరిగింది. మొన్న సాయంత్రం వచ్చారు. నిన్న ఫంక్షన్ జరిగింది. ఈరోజు వెళ్తుండే ఇలాగ ఏదో ఒకటి మీ మీడియా మిత్రులు న్యాయం చేయాలి మేడం. ఏం న్యాయం కోరుతున్నారు? ఆర్టీసీ ఏం రావాల్సి ఉంటే అదే మేడం. ఇంకా అంతకన్నా మనం ఏం కోరగలం మేడం చెప్పండి. బాడీ అసలు చూశాను, ఫోటోలో చూశాను మేడం. డైరెక్ట్గా చూడాలి, వెళ్ళాలి ఇప్పుడు. అందుకని చెప్పేసి వెళ్తానని చెప్తున్నాను. సో ఇది చాలా దారుణమైన ఘటన. కూతురు ఇంటికి మనవడికి పేరు పెట్టడం కోసం ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి మా అత్తగారు ఇంటి నుంచి తిరుగుముఖమయ్యి ఒక 40 నిమిషాలు అయినప్పటికే ఈ బస్సు ప్రమాదంలో ఇక్కడ కన్నుమూశారు అనే ఘటనతో ఒక్కసారిగా మీ కూతురు కూడా ఫిట్స్ వచ్చింది. అంటే నా భార్య ఫిట్స్ రావడంతో ఆమెను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాం. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఎందుకంటే మరి కాసేపట్లో బస్సు ఎక్కిపోవాల్సినటువంటి ఆమె ఎస్కోట వాళ్ళ సొంత ఊరు. అక్కడికి వెళ్లాల్సినటువంటి ఆమె బంధువులతో కలిసి నేమ్ సెరమనీ పేరు పెట్టే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇదే కాంప్లెక్స్కి వచ్చారు. వాళ్ళందరూ కూడా మీరు పిల్లలతో వచ్చారమ్మా, మీరు బస్సు ఎక్కేయండి, నా బస్సు వస్తే నేను వెళ్తాను అని ఆమె చెప్పినప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ బస్సు శ్రీకాకుళానికి సంబంధించినటువంటి బస్సు అతి వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. అయితే ఆర్ఎం గారు చెప్తా ఉన్నారు బండి ఫిట్నెస్ బాగానే ఉంది అంటున్నారు. ఇంకొక వైపు డ్రైవర్ మధ్యలో లేరు, అది కూడా మేము టెస్ట్ చేసామంటున్నారు. కాకపోతే ప్రైవేట్ బేస్లో తీసుకున్నటువంటి 35 ఇయర్స్ డ్రైవర్ ఆయనకి ఇక్కడ కంట్రోల్ చేయటం పైన అంత గ్రిప్ లేదు, దానివల్ల ప్రమాదం జరిగిందనే కోణంలో మేము దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా ఒక్కసారిగా ఈ ప్రమాదంతో విశాఖ ఆర్టీసీ పరిసర ప్రాంతాలు విషాదకరంగా మారిపోయాయి. అందరూ ఉలిక్కిపాటుకు గురైన పరిస్థితి. ఒక్కసారి ఊహిస్తే గనక ఇదే బస్సు దూసుకొచ్చిన అతివేగానికి ఎక్కువ మంది ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి చెప్పారు ఆ బస్సు వస్తున్న వేగానికి నేను కూడా చనిపోతానేమో అని నాకు భయం పుట్టింది. ఆ ఎదురుగుంట ఇంకొక కుర్రాడు కూడా ఉంటే ఒరే జంప్ చేయరా, తప్పించుకోరా, బస్సు వస్తుందిరా అని నేను పెద్దగా కేకలు పెట్టినప్పటికీ అబ్బాయి పక్కకు ఒరిగిపోతే అబ్బాయికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఆర్టీసీ ఆర్ఎం గారు మనతో పాటు ఉన్నారు. సార్, బస్సు ప్రమాదానికి కారణాలు ఏంటి సార్? ప్రైమరీగా
ఇది దురదృష్టకరం అండి. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టవశాత్తు ఇది జరిగింది. ఇది శ్రీకాకుళం 1 డిపో హైర్ బస్సు డ్రైవర్ అండి, ప్రైవేట్ డ్రైవరు. ఈయన అక్కడ ఉన్న 2 ట్రిప్పులు తిరిగాడండి, ఆల్రెడీ తిరిగాడు. అక్కడ కూడా చెక్ చేసే పంపించారు, ఈ ఆల్కహాల్లో ఉన్నారా ఎలాగున్నారో చెక్ చేసే పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆగిన తర్వాత ప్లాట్ఫామ్ మీద రాబోతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మేము ఎప్పటికప్పుడు 5 కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి, ఓవర్ స్పీడ్ వద్దు, ఈ రకంగా బోర్డులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇక్కడ కంట్రోలర్స్ కూడా నియంత్రిస్తున్నారు, ప్రయాణికులు రద్దీని బట్టి నియంత్రించి ఎప్పటికప్పుడు చేస్తున్నారు. స్టిల్ అయినప్పటికీ కూడా కొంతమంది సరైన రీతిలో డ్రైవర్లు లేకపోవడం వల్ల అప్పుడప్పుడు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇలాగా డ్రైవర్కి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్? అది ప్రైవేట్ డ్రైవర్ అండి, చంద్రరావు అనే డ్రైవరు. ఆయనకు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ప్రైవేట్ డ్రైవర్ అండి ఆయనకు ఉన్నది. అది పూర్తి వివరాలు శ్రీకాకుళం 1 డిపో ఆధార జిల్లా వెహికల్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ గారు కూడా అర్హత తీస్తున్నారు. మంత్రివర్యులు కూడా మా హెడ్ ఆఫీస్ నుండి కూడా డ్రైవర్కి ఎంత ఏజ్ ఉంటుంది? ఏజ్ అరౌండ్ 35 ఇయర్స్ అలా ఉంటుందండి. ఈ మృతి చెందిన మహిళ వీళ్ళు అంతా ఒరిస్సా అన్నట్టు కనిపిస్తుందండి, పేరు అయితే ఇంకా తెలియలేదు. గాయాలు తగినండి వల్లి అని ఆయన అండి, ఆయన కేజీహెచ్లో పంపించాము. మా అధికారులంతా కూడా ఆయన వయసు అరౌండ్ 35 ఉంటుందండి. ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఆయనకేం పెద్ద ఇబ్బంది లేదండి. ఈవినే దురదృష్టవశాత్తు ఐ విట్నెస్ ఒక ఆయన చెప్తున్నారు, బస్సు అంత దూరం నుంచే వస్తున్న స్పీడ్ చూసి ఇది మా పైకి ఎక్కిపోతుందేమో, మా పైకి దూసుకొస్తుందని భయంతో ఉన్నామని కూడా చెప్తున్నారు. అది ఒక రకంగా స్పీడ్ ఓవర్ స్పీడ్ అని అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న దాని ప్రకారంగా ఓవర్ స్పీడ్ అయితే కాదండి, నార్మల్ స్పీడే వస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్లాట్ఫారం మీద ఆయన కొద్దిగా కంట్రోల్ చేయలే, పూర్తిగా దీంట్లోనే వచ్చేయడం వల్ల జరిగిందని అది అనిపిస్తుంది. వెహికల్ ఇన్స్పెక్టర్, ఎంవీ ఇన్స్పెక్టర్ అన్ని చెక్ చేశాక పూర్తి వివరాలు మనకు వస్తాయండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.